నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దానికి గాను కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితారెడ్డి పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చిన ఆమెకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె ఇంటింటికి వెళ్లి తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈరోజు ముత్తుకూరు మండలంలో ముత్తుకూరు టౌన్లో 2024 క్యాంపెయినింగ్కి వచ్చాను. 2014 మరియు 2019లో కూడా మేము క్యాంపెయినింగ్కి రావడం జరిగింది. ఇప్పుడు జనాలు అనేక రకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, బాధలు చెప్పారు. అదే 2024కి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళినా జగనన్న చేసిన సంక్షేమం కనిపిస్తుంది. జనాలు సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి కనిపిస్తుంది. అభివృద్ధి దారిలో మేము నడుస్తున్నామన్న నమ్మకం ఉంది జనాలకి. అవన్నీ చూస్తుంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. అంటే 2019లో మేము చేసినటువంటి హామీలు ఇచ్చినట్టు మాట పూర్తి చేసుకోగలిగామని ఎంతో సంతోషంగా ఉంది. అలాగే 2019లో కానీ 24లో కానీ నన్ను నడిపించినటువంటి వాళ్ళు కానీ, నాతో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇంత లక్షణంగా పరిపాలిస్తున్నారు జనాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దగ్గర ఆయన ఉండలేరండి. ఆయన ప్రతినిధులుగా నిలిచి అందరూ కూడా కష్టపడి నాన్నగారి కోసం నాన్నగారు పనిచేసినట్టే చేశారు. అది చాలా అరుదైన విషయము. నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తారు, మనం ప్రజలకి ఏమి చేశాము అనేది ఆలోచించకూడదు నాన్న, మనం ప్రజలకు ఇంకా ఏమి చేయగలం అనేది ఆలోచించాలి అని. ఆయన నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కాబట్టి ప్రజలు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. తప్పకుండా 2024 ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో నాన్న మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నికవుతాడన్న బలమైన నమ్మకం ఉంది. మీ అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తుకు వేసి నాన్నగారిని గెలిపించే ప్రార్థన.